మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచిన ప్రభువుకు ఈ రోజంతా కాచి కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడం, మరి ఈ రాత్రికాల సమయాన్ని ఆయన చేతులకు అప్పజెప్పడం, మన ఆత్మల్ని ఆయన చేతులకు అప్పజెప్పి ప్రార్థించి మరి రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం దేవుడు మనకు కలిగించులాగున ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రికాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ముఖ్యమై ఉన్నది. రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం మనకు కావాలి అంటే ఆ దేవునితో ప్రార్థించి మరి ఆ దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పాలి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఆకాశమందు ఆసీనుడైన దేవ మీకే స్తోత్రములు. ఆకాశము మీ సింహాసనము, భూమి నీ పాదపీఠము నాయన. నీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకించండి, మా మొరను ఆలకించండి, మా మనువులదని ఆలకించండి తండ్రి. నీకే స్తోత్రములు. ఉన్నవాడు అనువాడు, రానయ్యిన దేవుడో, మారని దేవుడో, మార్పు లేనివాడో, మాట తప్పనివాడో ప్రభువ నీకే వందనాలు, స్తోత్రములు. ప్రభువ ఈ రాత్రికాల సమయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గడిచిన కాలమంతా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రం. మీరెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రం. మమ్మల్ని తండ్రి ప్రభువా ప్రతి కీడు నుంచి ప్రతి ఆపదలోంచి విడిపించినందుకు మీకే కోట్ల స్తోత్రం. ఏ దుష్టుడు తండ్రి ప్రభువా మమ్మల్ని ముట్టకుండా మీరెక్కల చాటున భద్రపరిచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నాలో మాలో మీ కాయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ రూపంలో తండ్రి ఉన్నదో దయచేసి నాయన క్షమించమని, మన్నించమని ప్రాధేయపడుతున్నాం. నాయన మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము మా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ప్రోక్షించమని, మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి శుద్ధ హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మీలో ఉన్న రాతిబండ హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు గనుక నిశ్చయంగా తండ్రి నువ్వు చేసిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మాకు నాయన మాంసపు హృదయాన్ని దయచేయండి. మరి ప్రభువ మీ ప్రేమను కలిగి జీవించే జీవితం మాకు దయచేయండి. నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి. మాలో ఉన్న ప్రతి అవిధేయత, ప్రతి అజ్ఞానం, స్వబుద్ధి, సొంత జ్ఞానం అన్నీ తొలగించు ప్రభువ. మీరే మమ్మల్ని బలపరచునైనా మీ ఆత్మతో నింపండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నది నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. మీ ఆత్మీయ వరములతో నింపండి. బుద్ధివరాన్ని దయచేయండి, జ్ఞానవరాన్ని దయచేయండి, స్వస్థత వరాన్ని దయచేయండి, ఆత్మల వివేచన వరాన్ని దయచేయండి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవరాన్ని దయచేయండి. మీ స్వరం వినే భాగ్యాన్ని దయచేయండి, మీ దర్శనాలు చూసే భాగ్యాన్ని దయచేయండి, అన్య భాషలతో మాట్లాడేవారని దయచేయండి, భాషలకు అర్థం చెప్పేవారని దయచేయండి, విశ్వాసం అనే ఆత్మీయవరాన్ని దయచేయండి. 9 ఆత్మీయ వరములతో నింపి అభిషేకించి ఈ లోకంలో మీ నామఘనత కొరకు జీవించే జీవితం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభువా ఈ రాత్రికాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల మొలకను పెద్దవారు వరకు ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని దర్శించండి నైనా. యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి మీ సంతోషం, సమాధానం ఈ రాత్రికాల సమయం అంతా దయచేయండి. మా పడకల చుట్టూ మీ దూతల్ని కాపుదలగా పెట్టండి నాయన. మా ఆత్మల్ని తండ్రి ప్రభువా మీరే భద్రంగా కాచి కాపాడండి ప్రభువా. మరి తండ్రి ప్రభువా ఎవరు తండ్రి ఏ బాధల్లో ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో, ఎవరు ఏ వేదనతో ఉన్నారో, ఎవరు ఏ దుఃఖంతో ఉన్నారో, ఎవరు ఏ కన్నీటితో ఉన్నారో, ఎవరు ఏ వ్యాధులతో ఉన్నారో, ఎవరు ఏ బాధలతో ఉన్నారో, ఎవరు ఏ ఆర్థిక సమస్యలతో ఉన్నారో ప్రభువా సమస్తాన్ని తండ్రి చూచుచున్న దేవుడు, నీకు రహస్యమైంది ఏదీ లేదు, కనుమరుగైంది ఏదీ లేదు ప్రభువా. నీతిమంతుల పిల్లలు భిక్షమిత్రుడు నేను చూసి ఉండలేదని సెలవిచ్చిన దేవా, నీతిమంతుడైన నీ పిల్లలం ప్రభువా. నీవే మమ్మల్ని తండ్రి ప్రభువా మరి ఉన్నత స్థితిలో నిలబెడతావని తండ్రి నమ్మి ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు మమ్మల్ని ఆ రీతిగానే పోషించినందుకు మీకే కోట్ల స్తోత్రం. మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే కోట్ల స్తోత్రం ప్రభువా. ఎవరైనా తండ్రి ప్రభువా శరీరం బలహీనపడి తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తాను వాగ్దానం చేసిన దేవా, నిశ్చయముగా తండ్రి ప్రతి రోగితో తండ్రి ప్రభువా మీరు మాట్లాడండి నాయన. ప్రతి రోగిని మీరు ముట్టండి ప్రభువా. మీరే తండ్రి స్పర్శించండి, మీరే దర్శించండి నాయన.
మీరే స్వస్థపరచండి నాయన. మీ ప్రేమ గొప్పది, మీ జాలి గొప్పది, మీ కృప గొప్పది ప్రభువా. ఈ లోకంలో మీరు తండ్రి ప్రభువా సంచరించినప్పుడు ఎంతోమందిని స్వస్థపరిచి ఉన్నారు నాయన, ఎంతోమందిని బాగు చేసి ఉన్నారు, ఎంతోమందిని మరణ పడకలోంచి కూడా లేపి ఉన్నారు. అటువంటి బాధల్లో వ్యాధుల్లో ఎవరైతే ఈరోజు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణమైన విడుదల యేసు క్రీస్తు నామంలో ప్రకటిస్తుండగా మీ హస్తమిల్లి వారిని తాకునుగాక, మీ హస్తమే వారిని ముట్టునుగాక, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ఇన్ ద జీసస్ నేమ్ మైటీ పవర్ ఆఫ్ గాడ్, యేసు క్రీస్తు నామంలోని వారందరికీ స్వస్థత కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, అప్పుల బాధలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. నైనా తండ్రి, ఈ లోకంలో నీవే తండ్రి ప్రభు మమ్మల్ని పోషిస్తున్నావు నాయన. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, వాటి కొట్లుండవు, కూర్చుకొనవు, అయినను నేను వాటిని పోషిస్తున్నాను. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని అడుగుచున్న దేవుడో నాయన. ప్రభువా, మా సుబుద్ధితో, మా సొంత జ్ఞానంతో, మా అవిధేయతతో, మా అజ్ఞానంతో మేము ఆలోచిస్తున్నామేమో కానీ నువ్వు మా కొరకు అన్నిటినీ ముందుగానే సిద్ధపరిచిన గొప్ప దేవుడో నాయన. అవి చూసే మనోనేత్రాలు మాకు దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు. మా మనోనేత్రాలు తెరిపించండి ప్రభువా. అవి చూడలేని తండ్రి, కార్యాలు చూడలేని తండ్రి ప్రభా నేత్రాలతో మేము ఉన్నట్లయితే మా మనోనేత్రాలు తెరిపించి మీరు చేసే కార్యాలను తండ్రి పొందుకునే కృపను దయచేయండి. ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చిన దేవా, నీవే అట్టి విశ్వాస జీవితం మాకు దయచేయండి. అపనమ్మకాలు, అవిశ్వాసాలు కలిగిస్తున్న దుష్టుని మీ అగ్నిచేత కాల్చేసి నీవే ప్రతి ఒక్కరికి సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం దయచేయండి. రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానము నాకు, మాకు, ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ దయచేయండి. మరొక నూతన దినమును మాకు ప్రసాదించి వేకోజాముని, రేయి మోటుజాముని లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితం మా అందరికీ దయచేయండి. మాలో ఉన్న తండ్రి ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము, ప్రతి తండ్రి అవిధేయత, అజ్ఞానం, స్వబుద్ధి, సొంత జ్ఞానం, నిద్రాశక్తి, ఆసక్తి విషయంలో మాంద్యత్వము సమస్తము యేసు క్రీస్తు నామములో మా నుంచి దూరమవునుగాక. యేసు క్రీస్తు నామములో తండ్రి నీ ఆత్మతో మేము నింపబడదుం గాక. యేసు క్రీస్తు నామములో తండ్రి ప్రభు నీకు ఇష్టమైన, నీ చిత్తమైన నీ బిడలుగా మేము బ్రతుకుదుం గాక. అట్టి కృప, సంతోషము, సమాధానం మా అందరి జీవితాల్లో దయచేస్తురమ్మని చేసిన ప్రతి విజ్ఞాపన ఆలకించినందుకు కోట్ల స్తోత్రములు చెల్లించుకుంటూ, అడగరాను అడిగితే మన్నించి క్షమించడాక మర్చిపోయి నీవులన్నిటిని అనుగ్రహిస్తురమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమెన్.